BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ దివ్యశ్రీ. ప్రస్తుతం మనతో ఉన్నారు న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. అసలు బిగ్ బాస్ సీజన్ 7లో చాలా గొడవలు జరిగాయి. అసలు బిగ్ బాస్ సీజన్ 8 న్యూమరాలజీ ప్రకారం ఎలా ఉండబోతుందో సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, ఇది బిగ్ బాస్ 7 మనం చూసాము. ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందో. యాక్చువల్లీ బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయాక బయటకు వచ్చాక అన్ని గొడవలు అయ్యాయి, పోలీస్ స్టేషన్లో కేసులు అయ్యాయి, మనందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవుతుంది. న్యూమరాలజీ ప్రకారం ఈ 8 అనే నంబర్ ఎలా ఉండబోతుంది, బిగ్ బాస్ ఎలా జరగబోతుంది, ఈ సీజన్ సక్సెసా లేకపోతే ఇంతకుముందు ఇలాగే జరుగుతుందా? కేర్ఫుల్గా ఉండాలమ్మా. ఏం లేదు, కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. వీళ్ళందరూ 7 లాగా 7 ఎందుకు జరిగిందంటే 7 అనేది మనుషుల్ని విడగొట్టేది, ఇబ్బందులు పెట్టేది. కేతువు ఏదైతే చేస్తాడో అది బిగ్ బాస్ 7 అంటే కేతువు చేసే పని ఆయన చేసేసిండు. అది ఈసారి 8 అంటే శనికి సంబంధించింది కాబట్టి ఈసారి అదిగాక ఈ డేట్ సెప్టెంబర్ 1 కదా, 1/9/2024. ఇది ఏంటంటే 1/9 కూడా అంటాం, కానీ ఈ డేట్ చాలా మంచిది. వీళ్ళు స్టార్ట్ చేసే డేట్ చాలా సూపర్, చాలా మంచిది. అయితే ఈ డేట్ రోజు చాలా సక్సెస్ఫుల్ చేస్తుంది. కానీ దీన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే బిగ్ బాస్ వరకు ఫస్ట్ బిగ్ బాస్ అనేది చాలా సక్సెస్ అయింది చూడండి. కష్టాలతో అయినా కూడా ఈ 24 వస్తుంది, మళ్ళీ 8 కూడా వస్తుంది. దీంట్లో అంటే కష్టంతో విన్ అవుతారు. ఓకే, ఇక్కడ పేరు కూడా బిగ్ బాస్ అనేది 24, 6 మనీ కూడా బాగా వస్తుంది, కష్టంతో మనీ వస్తుంది. ఇక్కడి వరకు ఓకే. కానీ ఈ సీజన్స్ ఏవైతే ఉన్నాయో 6 వరకు బాగా నడిచింది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిచింది. 7 ఏం చేస్తాడు, కట్ చేస్తాడు ఆయన. ఒక వివాహం కావచ్చు, ఒక ఏదైనా పేరు కంపెనీ పేర్లో వచ్చినా కూడా, లేకపోతే మనుషుల పేర్లో వచ్చినా కూడా, మొబైల్ నంబర్ ఎండింగ్లో 7 ఉన్నా కూడా ఫ్యామిలీకి దూరం పెట్టిస్తాడు, అన్నిట్లో దూరం ఉంటుంది. ఇంకొకటి వీళ్ళు ఏంటంటే 7లో పుట్టిన వాళ్ళు ఎక్కువ డాక్టర్స్ అయితే మంచిది. అంటే ఈ 7 అయినా కేతువు మోక్షకారకుడు, అంటే విడగొట్టేస్తాడు, ఎక్కడ మనుషుల్ని స్థిమితంగా ఉండనివ్వడైనా. అందుకని 7 వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది. కాకపోతే వాళ్ళకు ఐడియా లేదు కాబట్టి అది జరిగిపోయింది. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. ఈసారి కూడా కష్టాలు పడే ఛాన్స్ ఉంది, కానీ కేర్ఫుల్గా ఉంటే కనుక ఏమీ కాదు. నేను చెప్పేది ఏంటంటే ఫ్యూచర్ అంటే ఆ యొక్క ప్రతిసారి దాన్ని కేర్ఫుల్గా వెళ్ళాలి. ప్రతి ఎపిసోడ్లో కానీ ప్రతి డైలీ కానీ మన వాళ్ళు ఎట్లా వాచ్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు ప్రతిరోజు చూస్తూనే ఉంటారు. కానీ ఆ యొక్క కష్టాలు కానీ గొడవలు అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఆ గొడవలకు కూడా దూరంగా ఉండాలి. ఇప్పుడు నేను కొన్ని డేట్లు కొంతమంది చాలాసార్లు హెచ్చరించాను. 4 కానీ 13 కానీ 22 కానీ 31 కానీ ఈ డేట్లు వచ్చినప్పుడు కేర్ఫుల్గా ఉండమన్నా. చిన్న చిన్న వాటికి గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. మళ్ళీ 8 కానీ 17 కానీ 26 కానీ ఈ డేట్లలో కూడా చిన్న చిన్న వాటికి గొడవలు అవుతుంటాయి. ఇక్కడ మనము అందరికీ ఏం చేస్తుంటారంటే బిగ్ బాస్ 8 అని 8ని తలుచుకుంటామంటే శని యొక్క ప్లానెట్ స్లో మూమెంట్ ఉంటుంది, గొడవలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా చూసుకుంటే ఏమీ కాదు. అందులో పాల్గొనేటోళ్ళు కూడా ఎవరైతే మన వాళ్ళు కన్సర్న్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువ ప్రతిదీ మనసు మీదకి తీసుకోకుండా కూల్గా ఉంటే కనుక ఏమీ కాదు, హ్యాపీగా జరిగిపోతుంది. 1 to 6 వరకు ఎట్లయితే జరిగినాయో అలాగే జరుగుతుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండి ఏదైతే మనస్తత్వం గొడవలు కానీ కొట్లాటలు కానీ ఏది పెట్టుకోకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గొడవలు పెట్టే ఛాన్స్, మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, గొడవలు పెట్టే ఛాన్స్ ఎక్కువ దీంట్లో ఉంటుంది. 8కి ఆ పవర్ ఉంది కాబట్టి 4 కానీ 13 కానీ 22 31కి 8 17 26కి ఈ గొడవలు పడే ఛాన్స్ ఉంటుంది. ఆ డేట్స్ కానీ అవి కానీ కొంచెం ప్రతి ఒక్కరు మనకి కేర్ఫుల్గా ఉంటే కనుక మంచిది. బిగ్ బాస్ 8లో ఎవరైతే కన్సల్టెంట్స్ వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండి హ్యాపీగా ఈ సీజన్ కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ, వెరీ వెరీ థ్యాంక్ యూ.